మాఘమాసంలో వచ్చే మరో ముఖ్యమైన పండుగ రథసప్తమి. రథసప్తమిని ఎవరు జరుపుకోవాలి? ఎందుకు జరుపుకోవాలి? దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? రథసప్తమికి మామూలుగా మనకి సంక్రాంతి టైంలో కూడా కనుమ రోజున రథం ముగ్గు వేస్తాం. రథం ముగ్గు వేస్తారు. కంపల్సరీ వేస్తాము. బయటికి పంపిస్తాము రథాన్ని. ఈ రథసప్తమి నాడు ముగ్గులు ఏ విధంగా వేసుకోవాలి? అసలు పండుగని ఏ విధంగా జరుపుకోవాలి చెప్పండి. మీరు అన్నది 100% రైట్. మన శరీరం అనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడు. కాబట్టి కనుమ రోజున వేసే ముగ్గుని పరమాత్ముడు మన శరీరం యొక్క రథాన్ని చక్కగా నడపాలి, చుట్టుపక్కల వాళ్ళతోటి భోగభాగ్యాలు అనుభవించాలి అని చెప్పి ఈ రథం యొక్క తాడిని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ముగ్గు కలుపుతారు. అవును. అలా వాళ్ళు ఇంకో చోట కలుపుతారు. అవును. అలా అంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళతోటి సమైక్యత ఉండాలి అని. కానీ రథసప్తమి రోజున మాత్రం సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన కాలం కాబట్టి ఆల్రెడీ ఉత్తరాయణంలో వచ్చేసాం మనం సంక్రాంతి నుంచి. మాఘమాసము అనేసరికి ఏంటి అని అంటే కనుక మాఘమాసం నుంచి మనకి ముహూర్తాలు కూడా మొదలయ్యే మాసం. అన్ని రకాల ఉపనయన ముహూర్తాలు కానీ, ప్రతిష్టా ముహూర్తాలు కానీ, లేకపోతే దేవాలయ శంకుస్థాపన ముహూర్తాలు, ప్లస్ మనిషికి సంబంధించిన కళ్యాణ ముహూర్తాలు కూడా అన్నీ జరిగే మాసం. ఇక్కడ నుంచి మొదలు అనుకోండి 6 నెలలకి. అయితే ఇక్కడ నుంచి ఏంటి అని అంటే కనుక మొట్టమొదలుగా మనకు వచ్చేది వసంత పంచమి, దాని తర్వాత రథసప్తమి ఇమీడియట్ గా మనకు వచ్చేది. అయితే ఈ రథసప్తమి రోజున వేసే ముగ్గు విశేషమైంది ఏంటి అని అంటే కనుక 7 గుర్రాల రథాన్ని చిత్రీకరించి సూర్యనారాయణ ప్రతిమని వేస్తారు. కనుమ రోజు వేసినప్పుడేమో పరమాత్ముని వేస్తారు, శంఖ చక్రాలతోటి ఆయన నారాయణుడు వేస్తారు. ఇక్కడ వచ్చేసరికి ఏమో సూర్యనారాయణ మూర్తిని వేస్తారు. ఇక్కడ 7 గుర్రాల రథం మీద 7 గుర్రాలు దేనికి ప్రతీక? మనకి ఇంద్రధనుసులో ఉన్న 7 రంగుల యొక్క ప్రతీక. ఆయన సూర్యుడు బాగా తేజస్సుతోటి వస్తే, వాన పడుతున్నప్పుడు ఆయన తేజస్సుతోటి వస్తే ఏం కనిపిస్తుంది మనకి? ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. అవే ఆయన సప్తాశ్వాలు. అంటే అన్ని రకాల రంగులు మన జీవితంలో ఉన్నాయా? ఉన్నాయి 100%. మనం అన్ని రంగాల రంగుల్ని చూస్తూ ఉంటాం. సుఖాన్ని చూస్తాము, దుఃఖాన్ని చూస్తాము, మనుషుల్లో కూడా రంగులు కనిపించేస్తున్నారమ్మా. ఈ రంగులన్నీ మనుషుల్లో కూడా ఉన్నారు, రకరకాల రంగులు. అందుకని మనలో ఉన్న కామ, క్రోధ, మదం, ఆశ్చర్యాలే ఇప్పుడు మనం చెప్పే రంగులు కూడా. ఈ రంగులన్నిటినీ కూడా నశింపచేసే శక్తిని ప్రసాదించాలి. అంటే ఏది ప్రీతి చేస్తుంది అని అంటే గనక మనసు మంచితనాన్ని, ఆహ్లాదాన్ని, లైట్ గా ఫీల్ అయ్యేదాన్ని. అంటే అన్నిటినీ చాలా హెవీగా తీసుకుని ఒకటే ఆలోచించి దాన్నే మననం చేయడం వల్ల చెడు పెరుగుతుందే తప్ప మంచి పెరగదు. ఎవరో మనల్ని రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఏదో అనేశారు, వాడు అనేసి వాడు వెళ్ళిపోయాడు, వాడికి గుర్తుందో లేదో మనకు తెలియదు. కానీ మనకు మాత్రం ఇంటికి వచ్చాక మన వంటిట్లో, మన బెడ్రూమ్లో, మన బాత్రూంలో, మనం ఎక్కడ పోయినా అదే మనం ఎవరితోటైనా మాట్లాడితే ఇదే టాపిక్, ఫోన్ ఎత్తినా ఇదే టాపిక్. దానివల్ల మనం ఏం చేస్తున్నాం? ఆ ఒక్కసారి జరిగిన ఇన్సిడెంట్ని ఇన్ని విధాలుగా పెంచుతున్నాం. నెగిటివ్ ఎనర్జీని పెంచడం. అందుకని ఏమంటారు? యూ స్పీక్ పాజిటివ్, యూ అటైన్ పాజిటివ్ అండ్ యూ గెయిన్ పాజిటివ్ అని. అయితే ఇప్పుడు మనకు అలాంటిది రావాలి అంటే ఏం చేయాలి? మన జాతకంలో సూర్యుని యొక్క ప్రభావము, తేజస్సు బాగుండాలి. అయితే ఈ రథసప్తమి రోజు అనేది సూర్యుని యొక్క జన్మదినము. మనకి ఎట్లా బర్త్డేస్ ఉంటాయో అట్లా ఆయన జయంతి అని. అందుకని ఈ రోజున సూర్య ఆరాధన, ఈ మాఘమాసం వచ్చేసరికి పూర్తిగా మాఘమాసం అంతా సూర్య ఆరాధన చేస్తే విశేషమైన సూర్యుని యొక్క ఫలితము వస్తుంది. మీ జాతకంలో సూర్యుడు దశల్లో రాని, విదశల్లో రాని, లేకపోతే మహర్దశల్లో రాని, కానీ మీకు సూర్యుని యొక్క అనుగ్రహం వచ్చి తీరుతుంది ఆ వచ్చిన క్షణమే కాలమైనా సరే. అలా రావడం వల్ల ఏంటి అని అంటే కనుక మిమ్మల్ని కొట్టడానికి వచ్చిన వాడు కూడా మీ దగ్గరకు వచ్చి చాలా మంచిగా మాట్లాడి వెళ్ళిపోతాడు. అంటే వాడికి మీరు అంత బాగా మాట్లాడిస్తారు ఆ టైంకి, వాడు కూడా ఏం చేయలేకపోతాడు. నువ్వు హలో అంటే నువ్వు కూడా హలో అన్నావు అంటే వాడు కూడా లేస్తాడు. అలా లేవని స్థితిని మనలో కల్పిస్తే అంతటి స్థిరత్వాన్ని ఇస్తాడు అనమాట సూర్యుడు. అందుకని రథసప్తమి రోజున గనక సూర్య ఆరాధన చేసి ఆయనకి పొంగలిని నివేదన చేస్తారు. ధనుర్మాసం మొత్తం నారాయణకి పొంగల్ నివేదన చేస్తారు. సంక్రాంతికి కూడా మనం పొంగల్ నివేదన చేస్తాం. ఇక్కడ కూడా పొంగల్ని నివేదన చేస్తారు. అయితే ఇది పొంగల్ని ఎట్లా నివేదన చేస్తారు? చిక్కుడుకాయలతోటి వెదురు పుల్లల్ని చిక్కుడుకాయలు గుచ్చేసేసి రథంలాగా తయారు చేసి చిక్కుడాకులో వేడి వేడి పొంగలు వేసి సూర్యుడి దగ్గర పెట్టి సూర్యుడికి నివేదన చేస్తారు. ఆ రసాయనము ఇది కలిసి ఒక విధమైన ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇస్తుంది. మీరు విడిగా వెళ్ళి చిక్కుడుకాయలు ఆకులు తినమంటే మనం తినలేం, ఆ పసరు మనకి నచ్చదు. అందుకని దీన్ని ఏం చేశారు? వేడివేడిగా ఉన్నదాన్ని దాంట్లో వేయడం వల్ల ఆ పసరు మనకి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ ఆరోగ్యవంతమైన శరీరం మనకు అవసరము. ఇప్పుడు ఈ చలికాలంలో చాలా అవసరము. చలి నుంచి వేడికి వెళ్ళే సమయం అది. అక్కడ నుంచి మనం నెమ్మదిగా ఎండాకాలానికి వెళ్తూ ఉంటాం. అంటే వాతావరణంలో అనేక మార్పులు, వెంటనే మన శరీరం దాన్ని జీర్ణించుకోలేని స్థితి. అందుకని చిక్కుడుకాయలతోటి ఈయనకి
ఆరాధన చేయడం, ఆ రోజు రేగిపళ్ళని నివేదన చేయడం, అలాగే 7 జిల్లేడాకులు తల మీద పెట్టుకుని తలస్నానం చేయడం. 7 జిల్లేడాకులు దొరకలేదు ఎలాగా అంటే గనక అర్కపత్రాలు అంటే రేగిపళ్ళ పత్రాలని తీసుకొని 7 ఆకుల్ని తల మీద పెట్టుకొని స్నానం చేయడం చేసి తిలలతోటి నూనెని దీపం పెట్టి నదిలో దిగుతూ అలా తల మీద పెట్టుకుని వెళ్ళాలి. ఓకే. అలా వెళ్ళి నదిలో మునిగి ఆ దీపాన్ని పక్కకని మనం లేవాలి, దీపం ఒలికిపోకుండా. అలా నదిలో చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనకి నదీ తటాకాలు లేవు, అలా మనం వెళ్ళి చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఒక దీపాన్ని మన పితృదేవతలకి అలాగే పైన ఉన్న దేవతలకి అనుగ్రహ చిహ్నంగా మనము సూర్యుడిని చూస్తూ దీపాన్ని వెలిగించి సూర్యుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి 6 సార్లు సూర్యుడికి అర్ఘ్యపాద్యాలు ఇవ్వాలి. అలా ఇస్తే కనుక విశేషమైన ఫలితాన్ని సూర్యుడు మనకి ప్రసాదిస్తాడు. అలాగే సూర్యుడు ఎంతసేపు బాలేని స్థితిలో ఉంటే కనుక వీరిలో ఉన్న ఉష్ణ తీవ్రత పెరిగి శరీరంలో వేడి కురుపులు పెరుగుతాయి. అలాగే వీళ్ళకి చిరాకు, కోపము, ఏ విషయంలో కూడా సరిగా మతిస్థిమితం లేకపోవడం ఇలాంటివన్నీ వస్తాయి. సో ఆ షార్ట్ టెంపర్ స్థితి అన్నిటి నుంచి బయటకు వచ్చేస్తారు. ఎవరి పిల్లలైతే బాగా ఉత్తేజంతో ఉండాలనుకుంటున్నారో, పైకి రావాలనుకుంటున్నారో, పుత్రులు లేనివారు ఈ వ్రతాన్ని చేస్తే, ఏకాదశి వ్రతము అలాగే సప్తమి వ్రతము ఇలాగ ఉంటుంది. మనకి భవిష్యోత్తర పురాణంలో ఏం చెప్తారు అని అంటే గనక, ఒకవేళ గనక రథసప్తమి వ్రతాన్ని గనక ఎవరైనా పుత్రులను కావించి చేస్తే సూర్యుడే తనకు పుత్రుడుగా పుట్టే అవకాశం ఉంటుంది. అందుకని సూర్యుని యొక్క అనుగ్రహంతో పుత్రులు పుడతారు. పుత్రులు ఉన్న వాళ్ళైతే కనుక పుత్ర అభివృద్ధికి, పుత్రిక అభివృద్ధికి ఈ వ్రతాన్ని చేస్తే చాలా విశేషము అని చెప్తారు. రైట్. చాలా అంటే చాలా చక్కగా వివరించారు రథసప్తమికి సంబంధించి. ఇక మనం రథసప్తమి నాడున ఇన్ని కార్యక్రమాలు చేయాలి అన్న విషయం ఎంతమందికి తెలుసు? ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అంతేకాకుండా రథసప్తమి రోజున అమ్మ చెప్పినట్టు తూచా తప్పకుండా ఇవన్నీ నియమాలు పాటించండి. డౌట్స్ ఏమన్నా ఉంటే మనకి కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాలు, చాలా ముఖ్యమైన కార్యక్రమాల్లో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. ఇక నుంచి రెగ్యులర్గా కలవాలని అనుకుంటున్నాం. తను టైం ఇస్తారని చెప్పారు. సో ఇక నుంచి రెగ్యులర్గా అమ్మ మన ఛానల్లో కనిపిస్తూ ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా చక్కగా కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. కింద కనపడే నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు అపాయింట్మెంట్స్ కోసం. నమస్తే.